నిన్న మొన్న ప్రభుత్వ పెద్దలు వినబడుతుందా? ప్రభుత్వ పెద్దలు కొన్ని అబద్ధాలు పదే పదే వల్లెవేస్తుంటే బాధ అనిపించి ఎన్నిసార్లు చెప్పినా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందనే ఒక నానుడి ఏదైతే ఉందో దాన్ని అనుసరించుకొని వాళ్ళ జోసెఫ్ గోబెల్స్ని ఆదర్శంగా తీసుకొని ఈ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం ఏదైతే ప్రయత్నం చేస్తున్నదో ఆ విషయంలో మళ్ళొక్కసారి ప్రజల దృష్టికి అదేవిధంగా మీడియా దృష్టికి ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అప్పుల గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం. ఏమున్నది ఏడాది కాంగ్రెస్ పాలనలో గర్వకారం. నిన్నటితో సరిగ్గా సంవత్సరం నిండింది. ముందుగా నేను మా పార్టీ నాయకులు మా కార్యకర్తలకు కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే బాక్సింగ్ క్రీడలో ఒక నానుడి ఒక సామెత ఉంటుంది బాక్సింగ్ క్రీడకు సంబంధించి. ఎంత గట్టిగా మనం పంచ్ విసరగలిగినామన్నది కాదు, ఎంత గట్టిగా విసిరే పంచ్ని తీసుకొని తట్టుకొని తిరిగి నిలబడ్డామనేది ఒక క్రీడాకారుడి యొక్క నిజమైన సత్తాకు అది పరీక్ష అని చెప్తూ ఉంటారు. ఈ సంవత్సర కాలంలో బీఆర్ఎస్ పార్టీ చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన, ఆ తర్వాత కేసీఆర్ గారికి శారీరకంగా గాయం పాలై వారు కూడా దాదాపు 3 నెలల పాటు ఇబ్బంది పడ్డా, ఆ తర్వాత మా నాయకురాలు కవిత గారిని అరెస్టు చేసి 5.5 నెలలు జైల్లో పెట్టినా, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఊహించని ఓటమి పాలైనా, అదే మాదిరిగా మా పార్టీ బ్యానర్ మీద గెలిచిన మా పార్టీ జెండా మీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి వారిని గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసిన, ఇవన్నీ కూడా తట్టుకొని ఎన్నో విషమ పరీక్షలు మా మీద కేసులు పెట్టినా, మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన, అడుగడుగున అవమానాలు వేధించే ప్రయత్నం చేసిన, ఇవాళ సంవత్సరం తర్వాత తిరిగి మళ్ళీ ఒకవైపు గురుకుల బాట పట్టినా, మరొక వైపు లగచర్లలో గిరిజన రైతుల పక్షాన నిలబడ్డా, అదేవిధంగా రాష్ట్రంలోని ఎవరికి ఏ సమస్య వచ్చినా తిరిగి పోరుబాట పట్టింది టీఆర్ఎస్. ఈరోజు తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారింది. వరుసగా క్యూ కడతా ఉన్నారు ఇక్కడికి. హైడ్రా బాధితులు, మూసీ బాధితులు, రకరకాల బాధితులు, ప్రభుత్వ బాధితులు, కాంగ్రెస్ బాధితులు అంతా కూడా వరుసగట్టి ఇక్కడికి వస్తున్నారు. వచ్చి వారి వేదన వారి బాధ చెప్పుకుంటూ ఉన్నారు. అందుకే నేను అనేది మా నాయకులకు మా కార్యకర్తలకు ముందుగా శిరస్సు వంచి వారి పోరాట స్ఫూర్తికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఎక్కడికక్కడ ఖండాంతరాల్లో ఉండే మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు కూడా చాలామంది మరి పార్టీ ఉండాలా, ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామ రక్ష అంటే కేసీఆర్ నాయకత్వం అని చెప్పి బలంగా నమ్మి వాలంటీర్గా పనిచేస్తున్న తమ్ముళ్లకు చెల్లెళ్లకు, సోషల్ మీడియా సైనికులకు, క్షేత్రస్థాయిలో ప్రతిరోజు కాంగ్రెస్తో తలపడుతున్న మా కార్యకర్తలకు, కేసులకు వెరవకుండా ఇవాళ సింహాల్లాగా పోరాడుతున్న మా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక 4 ఏళ్ళు ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా తీసుకుపోదామనే ఒక కేసీఆర్ గారి సూచన, కేసీఆర్ గారి భావన కూడా మీకు తెలియజేస్తూ, మరి ఏడాది పాలనలో ఏమున్నది గర్వకారణం అంటే రాష్ట్రం ఇవాళ నిజంగా చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,00,000 కోట్ల అప్పులు కొత్తాయి. రేవంత్ బ్రదర్సు మాలామాలైనరు, రాష్ట్రం మాత్రం అధోగతి పాలైన మాట వాస్తవం, ప్రజలు తిప్పల పాలైన మాట కూడా వాస్తవం. తెలంగాణ ప్రజలకు ఈరోజు రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ సర్కారు పాలన అంటే గుర్తొచ్చేది ఒకవైపు 1,00,000 కోట్ల అప్పులు, మరొక వైపు వారు చేసిన దారుణ ఘాతకాలు, తప్పులు. సంవత్సరం నిండింది. మరి సంవత్సరం నిండిన తర్వాత ఏం సాధించినవయ్యా నువ్వు అని చెప్పారు అని అడిగితే చెప్పడానికి సమాధానాలు లేవు. ఏదో పేరుకి ఆర్భాటము హడావుడి తప్ప ఈరోజు నిజంగా చెప్పడానికి సమాధానాలు లేవు. అందుకే ముఖ్యమంత్రి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే మళ్ళీ అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తూ ఉన్నాడు. అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తున్న ముఖ్యమంత్రికి నేను చెప్పేది, అప్పుల మీద కాదు జరగాల్సింది, నీ తప్పుల మీద చర్చ. తెలంగాణ సమాజంలో మేము తప్పకుండా నిన్ను సూటిగా ఇవాళ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం, దమ్ముంటే సమాధానం చెప్పు.
సీఎం అంటే ఇవాళ నువ్వు సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆ పదవి స్థాయి కూడా దిగదార్చినావు నువ్వు. ఇవాళ నీ ప్రభుత్వంలో ఎవరన్నా బాగుపడ్డారంటే అనుముల బ్రదర్స్ మాత్రమే బాగుపడ్డారు. నీ ప్రభుత్వంలో ఎవరికన్నా ఏమైనా లాభం జరిగింది అంటే కేవలం అనుముల రేవంత్ రెడ్డి, అనుముల తిరుపతి రెడ్డి, అనుముల జగదీష్ రెడ్డి, అనుముల కొండల్ రెడ్డి, అనుముల కృష్ణారెడ్డి ఇంకా మిగతా బ్రదర్స్కి మాత్రమే లాభం జరిగింది. హైలైట్ ఏంటంటే రాష్ట్రానికే 1000 కోట్ల స్థాయిలో పెట్టుబడి ఇచ్చే స్థాయికి అనుముల కుటుంబం చేరిందని చెప్పి వాళ్ళ ప్రజలు అనుకుంటున్న మాట వాస్తవం. మరి వచ్చే సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో రిచెస్ట్ బ్రదర్స్ ఎవరయ్యా అంటే అనుముల బ్రదర్స్ అని వస్తుందేమో, అదానిని కూడా దాటేస్తారేమో అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్న మాట వాస్తవం. నీ ఏలుబడిలో రాష్ట్రానికి రాబడి తెచ్చే తెలివి లేదు, రాష్ట్ర సంపద పెంచే సోయి లేదు, స్పృహ లేదు, ఒక్కటి కూడా కనీసం పాజిటివ్ పనిచేసిన ముఖం లేదు. ఏం చేయాలా? అందుకే నోటికి వచ్చినట్టు తెల్లారలేస్తే కాకి కూతలు చెప్తా. మేము మా నాయకులు ఎప్పుడు చెప్తా ఉంటారు, కేసీఆర్కు తిట్లు, దేవుళ్ళ మీద ఓట్లు, ఇచ్చిన హామీలకు తూట్లు. ఇదే నువ్వు చేసింది ఏందా సంవత్సరం అంటే ఒక గిది. మాట్లాడితే ముఖ్యమంత్రి అనేవాడు రాష్ట్ర ప్రతిష్ట పెంచాల్సిన ప్రయత్నం చేయాల్సింది పోయి ఇవాళ రాష్ట్ర ప్రతిష్టను, రాష్ట్ర పరువును గంగలో కలిపినట్టు రాష్ట్రం దివాలా తీసిందని దివ్యంగా ఉన్న రాష్ట్రం మీద దివాలా తీసిందని ఆరోపణలు చేసే ఒక దివాలాకోరు ముఖ్యమంత్రి మనకు ఉండడమే ఇవాళ నిజంగా కూడా మనం చేసుకున్న దురదృష్టం. కొత్త పరిశ్రమలు కాదు, ఉన్న పరిశ్రమలే తరలిపోతున్నాయి. యువతకి, ఉపాధికి, రాష్ట్ర ప్రగతికి తీరని అన్యాయం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇవాళ కొత్త స్లోగన్ పెట్టినాడు, ఇవాళ కొత్త పిఆర్ఓలను పెట్టుకున్నట్టున్నాడు. 2-3 కొత్తగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తోడైనరు. తెలంగాణ రైజింగ్ అట. ఎండ్ల రైజింగ్ అవుతుంది చెప్పు. ఇండియా షేనింగ్ అని అప్పట్లో ఒకళ్ళు వాగిండ్రు, వాళ్ళు అడ్రస్ లేకుండా వీకిండ్రు. ఇక నువ్వు ఎవరిని పెట్టుకున్నట్టు నిన్న ఇవాళ 2 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినోని ఆయన తెలంగాణ రైజింగ్ అట. తెలంగాణ రైజింగ్ కాదు, అనుముల బ్రదర్స్ రైజింగ్. తెలంగాణలో అదానితో పోటీ పడుతూ ఆస్తులు ఎవరికన్నా సృష్టించుకుంటున్నారంటే అనుముల బ్రదర్స్, రేవంత్ బ్రదర్స్ రైజింగు. తెలంగాణ మాత్రం ఫాలింగ్, ఇది పక్కా. నువ్వు ఎవరినన్నాడు? నీకు చేతనైతే నీ కొండారెడ్డిపల్లెకి పోయి ఆడ కూర్చో, రచ్చబండ మీద కూర్చొని పోలీసు వాళ్ళని పక్కకు పెట్టి అడుగు, చెప్తారు రైజింగా ఫాలింగా ఏందో చెప్తారు. 12 నెలల పాలన మొత్తం అసత్యాలు, అర్ధసత్యాలు, అటెన్షన్ డైవర్షన్ స్కీములు తప్ప నువ్వు పీకింది ఏందని నేను అడుగుతా ఉన్నాను. ఒక హ్యాబిచువల్ లయర్ లాగా ఒక అలవాటుతో అబద్ధాలు ఆడే అబద్ధాల కోరు మాదిరిగా అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్లు, మీడియా మేనేజ్మెంట్ టెక్నిక్లు తప్ప నువ్వు చేసింది ఏంది రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను అందుకే సూటిగా అడిగేది, అప్పుల చాటున అప్పులు అంటే తప్పుడు కూతల మాటున మళ్ళొక్కసారి నీ అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోము, వదిలిపెట్టాం. అందుకే వాస్తవాలు చెప్పడానికే ప్రజలకు ఈ ప్రెస్ మీట్ పెట్టినా, నేను తిట్టడానికి కాదు. మీరు గద్దెనెక్కిన మొదటి రోజే నిజానికి మా నాయకుడు మా కేసీఆర్ గారు చెప్పినారు, వాళ్ళని ఒక 3-4 నెలలు ఏమనకండి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి, శాసనసభల శాసన మండలిలో బయట అక్కసు వెలగక్కినట్టు ఉండొద్దు, మనం పద్ధతిగా ఉండాలి, మనం తెచ్చిన తెలంగాణ, కష్టపడి తెచ్చిన తెలంగాణ ఇది, ఎవరికి ప్రజలు అధికారం ఇచ్చినా తెలంగాణ బాగుండాలని కోరుకోవాలి, ఏమనకండి అన్నారు. మేమేమో అనలే. కానీ నువ్వు మొదటి రోజు నుంచి మొదలుపెట్టినావు అసెంబ్లీలో కారు కూతలు, పిచ్చివాగుడు, శ్వేతపత్రాల పేరిట డ్రామాలు. తప్పలేదు, నువ్వు శ్వేతపత్రాలు పెడితే మేము శ్వేతపత్రాలను బయట పెట్టినాం. నువ్వు ఆ అప్పుల గురించి మాట్లాడితే అప్పులను పెట్టుబడిగా పెట్టి సంపద సృష్టించిన వైనాన్ని ప్రజల ముందు పెట్టినాం. కానీ నువ్వు బంద్ చేస్తలేవు. మళ్ళీ నువ్వు, మీ మంత్రులు, మీ మీడియా మేనేజ్మెంట్ టెక్నిక్లతోని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అన్నట్టు అదే మాట పదే పాడిందే పాటరా అన్నట్టు ఇవాళ మళ్ళొక్కసారి అసెంబ్లీలో ఎండగట్టినాం, మిమ్మల్ని బయట ఎండగట్టినాం, అయినా మళ్ళీ అదే సొల్లు పురాణం చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం. అయినా ఇవాళ ఎందుకు వచ్చినాయి ఈ దొంగ ముచ్చట్లు? సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోతే నువ్వు సాధించిన విజయాల గురించి చెప్పుకోవాలి. గొప్పగా ఇది చేసినాం, అది చేసినాం, పొడి చేసినా అని చెప్పుకోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు కావాలని అప్పులు గిప్పులు అని మళ్ళీ తప్పుడు కూతలు ఎందుకు కూస్తున్నావు? ఒకటే ఒక కారణం. ఎందుకంటే నీ బాధ ఏంది? నీ 6 గ్యారంటీలు 100 రోజులు అన్నావు, దాని మీద చర్చ జరగద్దు. 420 హామీలు నువ్వు ఇచ్చినావు, వాటి మీద చర్చ జరగొద్దు. అందుకే నేను అంటున్నా, అప్పుల లెక్కలు కాదు, హామీల లెక్కలు చెప్పు. వడ్డీల ముచ్చట్లు కాదు, వాగ్దానాల ముచ్చట్లు చెప్పు. ఆ రోజు చాలా గొప్ప వాగ్దాటి ప్రదర్శించిండ్రు కదా నువ్వు, బట్టి విక్రమార్క ఇద్దరు. ఏమన్నారు ఆ రోజు? ఒక టీవీలో చర్చ కూర్చోబెట్టి, మరి చాలా చెప్తున్నారు మీ ఇద్దరు అడ్డగోలు హామీలు ఇస్తుండ్రు, అవుతుందా మీతోని అని అడిగితే, మాకు అణువు తెలుసు, అనా పైసతో సహా లెక్కలు తెలుసు అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఆ రోజు టీవీల ముందు సొల్లు పురాణం చెప్పింది నువ్వు, నీ డిప్యూటీ సీఎం కాదా?
ఇవాళ వచ్చి మళ్ళీ దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నా ఈ సన్నాసి ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా, నువ్వు కాదా ఆ రోజు చెప్పింది మాకు అనా పైసతో సహా ప్రతి లెక్క తెలుసు, ఎట్లా మాట నిలబెట్టుకోవాలో తెలుసు అని ఉదరగొట్టింది నువ్వు కాదా? ఆ రోజు దొంగ లెక్కలు, ఈరోజు కాకి అరుపులు. అందుకే మేము అనేది, దమ్ముంటే అప్పులపై కారు కూతలు కాదు, నీ అసమర్థ పాలన పైన శ్వేతపత్రం విడుదల చెయ్యి. నువ్వు చేసింది ఏందో చెప్పు. నువ్వు చేసింది ఏంది నిజానికి? ఈ సంవత్సరంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో రాయించుకుంటావు. నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా మొత్తం తిప్పి తిప్పి కొడితే 12,000 ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి దివాలాకోరు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ సంవత్సర కాలంలో ఇచ్చింది. రాహుల్ గాంధీకి రేపు ఎల్లుండి ఉత్తరం రాస్తా, మొత్తం నీ బండారం ఏందో నీ కథ ఏందో ఆయనకు తెలియదని నేను అనుకుంటలేను, కానీ తెలిసినా తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. ఆయన కూడా స్వాతిముత్యం యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన బండారం నీ బండారం బయట పెట్టాలి కాబట్టి చెప్తున్నా. నీ రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన మీ నాయకుడు అశోక్ నగర్కి వచ్చిండు, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి తెలుగులో ట్వీట్లు పెట్టిండు, నమ్మబలికిండు, తెలంగాణ యువతను మోసం చేసిండు. నీ ప్రభుత్వం వచ్చినాక నీ ఇప్పటిదాకా ఇచ్చింది సంవత్సరంలో 12,000 చిల్లర ఉద్యోగాలు మాత్రమే. ఇంకా 1,87,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం బాకీ ఉంది తెలంగాణ యువతకు. అందుకే నేను అనేది, రేవంత్ రెడ్డి నిన్ను వదిలిపెట్టం, నువ్వెన్ని తప్పుడు కూతలు కూసినా నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్, అవి నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. రుణమాఫీ బోగస్ అని తేలిపోయింది. రైతులు ఏ ఊరికి పోయినా తిరుగుతూ ఉన్నారు, కాలేదు. 2 లక్షల లోపు కూడా కాలేదు. నాకు పొద్దున్నే నరేందర్ రెడ్డి అని రిటైర్డ్ టీచర్ పేద మెసేజ్ పంపిండు, సార్ నాది కానే కాలేదు, ఇది నా ఫోన్ నెంబర్, ఇది నా అకౌంట్ నెంబర్, దగ్గర మాట్లాడండి అసెంబ్లీలో అని పొద్దున్నే మెసేజ్ పంపిండు. ఒకటి కాదు, నీకు చేతనైతే దమ్ముంటే ఊరూరు అడుగు తెప్పించుకో వివరాలు. ఎక్కడ కూడా రుణమాఫీ పాక్షికంగా అయింది తప్ప పూర్తిగా కానే కాలే. 49,500 కోట్ల కాడ మొదలైంది కథ. ఇవాళ నువ్వు 20,000 కోట్లతో ముగించినా అని చెప్తున్నావు. ఆ 20,000 కూడా పడలే, 20,000 కోట్లు కూడా పడలే. నీ బట్టి విక్రమార్క నీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్న ప్రకారమే 11-12,000 కోట్లు దాటలే. ఇది వాస్తవం. రేవంత్ రెడ్డి తెలుసుకో, అందరిని ప్రజలను రైతులను పిచ్చోళ్ళని చేసినట్టు మాట్లాడు బంద్ చేయి. డబ్బు సంచులతో దొరికిన దొంగనే కదా దొంగ అని అరిచినట్టు ఇవాళ మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవైపు విజయోత్సవాలట. ఎందుకు విజయోత్సవాలు? రైతుల ఆత్మహత్యలు పెరిగినందుక, ఆగిపోయిన నేత కార్మికుల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమైనందుక, లేదా 48 మంది గురుకులాల్లో చచ్చిపోయే పరిస్థితులు కల్పించినందుక, లేదా 50 మంది పైచిలకు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని వారికి తీసుకొచ్చినందుక, ఇచ్చిన మాట తప్పినందుక, లేదా మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినందుక, దేనికి? అందుకే మేము అనేది, తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యలు ప్రారంభమైనాయి. ప్రభుత్వ హత్యలు అంటున్నా నేను, నీ మాట నేనే వాడుతున్నా, నువ్వే అను గతంలో. ఉద్దేశపూర్వక క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల ఎవరు మరణించినా అది ప్రభుత్వ హత్యనే అని ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మీరే చెప్పిండ్రు. అందుకే నేను అంటున్నా, ఇవాళ చనిపోయిన గురుకుల పిల్లలు ప్రభుత్వ హత్యలే, మొన్న చనిపోయిన శైలజది ప్రభుత్వ హత్యనే, చనిపోయిన ఆటో డ్రైవర్లన్నీ ప్రభుత్వ హత్యలే, చనిపోయిన రైతులై ప్రభుత్వ హత్యలే, బలవన్మరణానికి పాల్పడ్డ ఆత్మహత్యలు చేసుకున్న నేత కార్మికులై ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే. అందుకే తెలంగాణలో మళ్ళీ ప్రభుత్వ హత్యల పరంపర ప్రారంభమైంది అంటున్నా. మేము గురుకులాల్లో ఉన్న పిల్లలను ఎవరెస్ట్ ఎక్కించినాం, నువ్వు వాళ్ళని పాడెక్కిస్తా ఉన్నావు. ఇంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే నీచమైన ప్రభుత్వం ఇంకోటి ఉంటుందా? కనీసం పిల్లలకు బువ్వ చక్కగా పెట్టలేక మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఏడుపులు, ఆయన కుట్ర చేసిండట, నేను కుట్ర చేసినమాట. సిగ్గన్నా ఉండాలా కనీసం మాట్లాడడానికి. ఇదో ప్రభుత్వం, మీదో బతుకు. మేము ఇవాళ మీ ముందు మీతో పాటు మొత్తం రాష్ట్ర ప్రజల ముందు కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి దిక్కుమాలిన ప్రభుత్వం చెప్తున్న దివాలాకోరు మాటలకు ఇవి సమాధానాలు. ఆర్బీఐ లెక్కలు, సోషియో ఎకనామిక్ సర్వే లెక్కలు ఇవి నాయిగావు. మేము 10 ఏళ్లలో ఏం చేసినాం అంటాడు. తెలంగాణ 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు? ఈ సన్నాసి మాటలు మాట్లాడేది. మేము దివ్యమైన తెలంగాణగా మేము మార్చినాం, లెక్కలతో సహా నేను చెప్తా. 10 ఏళ్ల ప్రస్థానంలో స్వరాష్ట్రంగా మారడమే కాదు, అసలు వీళ్ళకు పరిపాలన వస్తుందా, తెలంగాణలోకి అంత సీనుందా అని మాట్లాడిన వాళ్ళందరూ నోర్లు ముయించే విధంగా ప్రగతి శిఖరాలను అందుకున్నది తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో. విఫల రాష్ట్రం అవుతుందని చెప్పి పిల్లి శాపాలు పెట్టిన సన్నాసుల నోర్లు ముయించే విధంగా అద్భుత విజయ తీరాలను చేరుకున్నది తెలంగాణ. మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్ ఇన్ ఇండియాగా ఆనాడు తీర్చిదిద్దింది కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు కూడా కాకపోతే నీకు అది ఇముడతలేదు. కేసీఆర్కి మంచి పేరు వస్తే, తెలంగాణకు మంచి పేరు వస్తే, తెలంగాణకు మంచి పేరు వచ్చినా కేసీఆర్కే వస్తుందని చెప్పి ఇవాళ ఇప్పటికి కూడా అదే తప్పుడు కూతలు కూస్తూ ఉన్నాం. కేవలం మీ పరిపాలన యొక్క వైఫల్యాలను, మీ చాతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికే చిల్లర మాటలు. నేను 3 విషయాలు మీ ముందు చెప్తా ఉన్నా.
సోషియో ఎకనామిక్ సర్వే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలు, ఇతర ఆర్థిక అభివృద్ధి సూచికలు. ముందుగా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, ఇది నా లెక్క కాదు, సోషియో ఎకనామిక్ సర్వే చెప్పింది, తెలంగాణ ప్రభుత్వమే ప్రచురించిన లెక్క, పోయిన సంవత్సరం ప్రచురించిన లెక్క. దీని ప్రకారం డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి పనుల మీద పెట్టే వ్యయం రూపాయి ఉంటే ఎంత. తెలంగాణలో మేము చేసిన మొత్తం నికర ఖర్చులో 10 ఏళ్లలో అభివృద్ధి కోసం పెట్టిన ఖర్చు 74%, 74% ఈజ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎనీ స్టేట్. ఇది మూర్ఖులకు, ఇక్కడ ఉండే సన్నాసులకు, కాంగ్రెస్ సన్నాసులకు తెలియకపోతే మేము చేయగలిగింది చదువుకోవాలి. మా లెక్క కాదు, సోషియో ఎకనామిక్ సర్వే లెక్క. ఇది చదువుకోండి, కాపీ లేదంటే నేను పంపిస్తా. 100 రూపాయలు ఖర్చు పెడితే 74 రూపాయలు డెవలప్మెంట్ మీద ఖర్చు పెడితే దాన్ని తప్పులు మాట్లాడితే ఏమనాలి మిమ్మల్ని నేను. అదేవిధంగా కమిటెడ్ ఎక్స్పెండిచర్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ రిసీట్స్ అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఉద్యోగుల జీతభత్యాలు, అప్పులు, పెన్షన్లు ఇవన్నీ తీసేస్తే ఎంత మిగులుతుంది అని చెప్పే లెక్క. దాని ప్రకారం తెలంగాణకు వచ్చిన ప్రతి రూపాయి ఆదాయంలో జీతాలకు, భత్యాలకు, పెన్షన్లకు, వడ్డీలకు పోయేది కేవలం 47 పైసలు. మిగతా 53 పైసలు బ్రహ్మాండంగా మీకు అభివృద్ధి కోసం అందుబాటులో ఉంది. దేశంలో అతి తక్కువ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ఇది అక్షర సత్యం. ఇది నాట్ మై రిపోర్ట్, సోషియో ఎకనామిక్ సర్వే. 47 పైసలు పోతే ఇంకా 53 పైసలు మిగులుతాయి కదా, అందుబాటులో ఉన్నాయి కదా, చేతనైతే ఖర్చు పెట్టచ్చు కదా. ఆ తెలివి లేదు. నోరు బారేసుకోవడం, పనికి మళ్ళీ కారు కూతలు కోయడం, ఇంకా మళ్ళీ మీదికెళ్ళి చిల్లర మాటలు. మాకు ఉన్నదంతా వడ్డీలు కడుతుంది పోతుంది, జీతాలకే పోతుంది, పెన్షన్లకే పోతుంది, అది కూడా మీకు తెలవాలి. దయచేసి నేను పత్రికా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, వాళ్ళు ఏ సొల్లు పడితే ఆ సొల్లు వాగితే మీరు అదో బైబిల్లో స్క్రిప్చర్ అన్నట్టు లేకపోతే ఇంకోటి అన్నట్టు మీరు రాయడం చాలా దారుణం. యాజ్ ఇట్ ఈస్ ప్రచురించడం, ఫ్యాక్ట్ చెక్ చేయకుండా చాలా చాలా దారుణం. దయచేసి నేను చెప్పే దానిలో కూడా తప్పుంటే ప్లీజ్ ఫ్యాక్ట్ చెక్. వాళ్ళు చెప్పేదానిలో తప్పున్నా ఫ్యాక్ట్ చెక్ చేయండి. ఆపోజిషన్ చెప్పేదైనా, గవర్నమెంట్ చెప్పేదైనా అవి వేదాలు కాదు, అవేం బైబిల్ సూక్తులు కాదు, అవేంలో ఖురాన్లోనో లేకపోతే ఇంకో దానిలోనో రాసిన గొప్ప విషయాలు కాదు. అందుకే మేము చెప్పేది, అసలు ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ క్యాబినెట్ కానీ కనీస పరిజ్ఞానం, కనీస అవగాహన లేదు. వాళ్ళు మాకు అప్పజెప్పిపోయిన నాడు రాష్ట్రాన్ని 2014లో ఆనాడు అప్పజెప్పిపోయిన నాడు రెవెన్యూ సర్ప్లస్ 369 కోట్లు, 369 క్రోర్స్. ఈరోజు 2023లో డిసెంబర్లో మేము వీళ్ళకి అప్పజెప్పిపోయిన నాడు రెవెన్యూ సర్ప్లస్ 5,944 క్రోర్స్. 5,944 క్రోర్స్ అంటే 16 రెట్లు ఎక్కువ సర్ప్లస్తో మీకు అప్పజెప్పి వచ్చినాం మేము. రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది అసలు? రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ రిసీట్స్ అంటే ఏంది? రాష్ట్రం యొక్క సొంత ఆదాయం, కేంద్రం మీద గ్రాంట్స్ మీద ఆధారపడకుండా రాష్ట్రం యొక్క సొంత ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని రెవెన్యూ రిసీట్స్ అంటారు. అంటే దబ్బన మోడీకి కోపం వచ్చింది, రూపాయి ఇయ్యడనుకో, రూపాయి కూడా ఇయ్యడనుకో, మరి అప్పుడు రాష్ట్రం మిగుల్లో ఉంటుందా లేక లోట్లో ఉంటుందా అనేది పాయింట్. మోడీకి కోపం వచ్చి కేంద్రం నుంచి మనకు రావాల్సిన పైసా ఒక్కటి రాకపోయినా, లేదా డెవల్యూషన్ కూడా మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సింది రాకపోయినా, తెలంగాణ యొక్క పరిస్థితి ఏంటంటే ఆర్థిక పరిస్థితి మేము వదిలిపెట్టిపోయినాడు, మేము దిగిపోయినాడు. రెవెన్యూ రెసీట్స్ పరంగా చూస్తే అగ్రభాగాన భారతదేశంలో ఉన్నాం, టాప్ 2nd ప్లేస్లో ఉన్నాం. రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది? శాలరీ, ఉద్యోగుల జీతభత్యాలు, డిఏలు, వాళ్ళకిచ్చే ఇంక్రిమెంట్లు, అదేవిధంగా పెన్షనర్ల పెన్షన్లు, అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రం చేసిన అప్పులకు, రాష్ట్రానికి ఉన్న అప్పులకు కట్టే వడ్డీతో సహా ఇవన్నీ, అండ్ సబ్సిడీలు, ఇవన్నీ తీసేసినాక కూడా రెవెన్యూ రిసీట్లకు వెళ్ళి రెవెన్యూ ఎక్స్పెండిచర్ తీసేసినాక మేము దిగిపోయిన నాడు 5,944 కోట్ల రెవెన్యూ సర్ప్లస్తో అప్పచెప్పినాం. అందుకే నేను అనేది, ఇప్పటి నుంచి ఎవరైనా తప్పుడు కూతలు కూస్తే మేమేదో వాళ్ళు కనీసం వడ్డీలు కట్టలేక అప్పుల పాలైపోయి జీతాలు ఇవ్వలేక అంటే, అయితే మీకు బడ్జెట్లో ఏం పెట్టినో అదన్న తెలియదు, మీరు పెట్టిన బడ్జెట్లో ఏముందో మీకే తెలియదు. మీ రెవెన్యూ మంత్రి పెట్టింది ఇప్పుడు లెక్క, నేను చెప్పింది కాదు. మీ ఫైనాన్స్ మినిస్టర్ పెట్టిన లెక్క ఇది, డిప్యూటీ సీఎం పెట్టిన లెక్క మొన్న బడ్జెట్లో 5,944 క్రోర్. అన్ని ఖర్చులు పోను, రాష్ట్ర సొంత రెవెన్యూ, సొంత ఆదాయం మైనస్ జీతాలు, భత్యాలు, వడ్డీలు, సబ్సిడీలు పోతే మిగులు ఉంది అని చెప్తా ఉన్నారు. మరి మీరు ఎందుకు ఈ తప్పుడు కూతలు కూస్తున్నారు? నేను ఇంకొక మాట ఇక్కడ చెప్తా ఉన్నా, ఎంత గోబెల్స్ మాటలు అంటే, ఇంత పెద్ద ఎత్తున సర్ప్లస్తో అప్పచెప్పిపోతే చిల్లర మాటలు. 7 లక్షల కోట్ల అప్పులు. ఈ 7 లక్షల కోట్ల అప్పులు అనేదానికంటే ఇంకంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు.
నిజానికి అబద్ధానికి అంగిలాగు దొరికితే ఇప్పుడు అనుముల రేవంత్ రెడ్డి అవుతాడు. అబద్ధానికి అంగిలాగు దొరికితే అనుముల రేవంత్ రెడ్డి అవుతాడు. గింత చిల్లరనా ఒక ముఖ్యమంత్రి అంటాడు. కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందట. నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్వా? నాకు తెలియక అడుగుతా. 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందా కేసీఆర్కి? నీ దగ్గరనే ఉంది కదా మొత్తం రెవెన్యూ రికార్డ్స్, తీ బయట పెట్టు. కేసీఆర్కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే నీకు రాసిస్తాం, చలో నిజంగానే ఉంటే చూపెట్టు, బయట పెట్టు. సిగ్గు శరం ఏమైనా అనుకుంటారేమో అనే ఇంగితం ఏది లేదు. ఏది పడుతుంది ఉర్రాలే, మీడియా మేనేజ్ చేయాలి, నా డబ్బాలో వచ్చినట్టు చూసుకోవాలి, యూట్యూబ్లలో ఆన్లైన్లో చిల్లర ప్రచారాలు చేయాలి, గంతే. 7 లక్షల కోట్లు కూడా అసంటిదే చిల్లర ప్రచారం. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మీకు ఒక మాట స్పష్టంగా చెప్పాలి. ముందు ఏ రాష్ట్రమైనా తన యొక్క ఆస్తులు అప్పులు రెండిటి పరిగణలోకి తీసుకొనే అప్పిచ్చేవాడు అప్పిస్తాడు. ఆ రాష్ట్రం యొక్క పరపతి ఏందని బట్టి దాన్ని డెట్ జిఎస్డిపి రేషియో అంటారు. అప్పు మరియు మీ జిఎస్డిపి, మీ రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం, ఈ రెండిటి పరిమాణాన్ని తీసుకొని నిష్పత్తి తీసుకొని దాని ఆధారంగానే ఎవడన్నా అప్పిస్తాడు. ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే హైయెస్ట్ ఫిజికల్ ప్రూడెన్స్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అత్యల్పంగా డెట్ జిఎస్డిపి ఉన్న రాష్ట్రాల్లో కింది నుంచి ఉంటాం మనం 4వ 5వ స్థానంలో. మీరు చూడండి ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళ లెక్క. పంజాబ్ రాష్ట్రం మొన్నటిదాకా వీళ్ళే పరిపాలించిన రాప్ కంటే ముందు, అక్కడ డెట్ జిఎస్డిపి రేషియో 44.1%. మొన్నటిదాకా కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న పంజాబ్లో 44.1% డెట్ జిఎస్డిపి. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్, అక్కడ డెట్ జిఎస్డిపి 42.5. రాజస్థాన్ మొన్నటిదాకా కాంగ్రెస్ 36% డెట్ జిఎస్డిపి. అదే తెలంగాణ 27%, కర్ణాటక 23%. అంటే దాదాపు మనకు దగ్గరలో ఉంది. మరి తెలంగాణ అప్లపాలైందంటే మరి రాజస్థాన్, హిమాచల్, పంజాబ్ అవన్నీ పీకినాయి, ఎత్తిపోయినాయి మొత్తం. అక్కడ మీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, మాట్లాడుతందుకు సిగ్గుశరం లేదా? ఏది పడుతుంది ఉర్రొచ్చా నోరుని? కానీ ఇంత దారుణమా? ఇంకా దరిద్రం ఏంటంటే అసలు 7 లక్షల కోట్ల అప్పెక్కడిది? ఇంతకంటే చిల్లర మాట ఉంటుందా? ఇంకోటి, మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే డిసెంబర్ 23లో మీరు అధికారంలోకి రాగానే శ్వేతపత్రం విడుదల చేశారు. మీరు ఏం చెప్పినలా? గవర్నమెంటు 2 రకాలుగా అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేని అప్పులు ఉన్నాయని చెప్పినారు. గవర్నమెంట్ హామీ లేనివి, అదేవిధంగా గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేనివి. 2 కలిపితే దాదాపు ఒకటేమో 59,414 కోట్లు, ఇంకోటేమో 95,462 కోట్లు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ వీటికి సంబంధమే లేదు. గవర్నమెంట్ అందులో కనీసం రూపాయి ఇచ్చే అక్కర కూడా లేదు. ఆ కార్పొరేషన్లు కానీ ఇండిపెండెంట్ కార్పొరేషన్లు అవన్నీ కూడా వాటికి పరపతి ఉంది కాబట్టి ఇస్తారు. కేవలం గవర్నమెంట్ అనేది గ్యారెంటర్గా ఉంటుంది అంతే. దాన్ని కూడా అప్పు అంటే నువ్వు రూపాయి కట్టేది లేదు అక్కడ. ఈ 2 కలిపితే 1,54,876 కోట్లు. నువ్వు చెప్పే 6,71,000 కోట్లు అనేది పచ్చి అబద్ధం. జోసెఫ్ గోబెల్స్ను మించిపోతున్నావు, అందుకే చెప్పేది. ఈ 2 తీసేస్తే 1,54,000 కోట్లు ప్రభుత్వం అవసరం లేని, కట్టాల్సిన అవసరం లేని అప్పులు. ఈ 2 1,54,000 కోట్లు. అది పోను మా ప్రభుత్వం వచ్చిన నాటికే పాత అప్పు ఏదైతున్నదో 72,658 కోట్లు మా ప్రభుత్వం వచ్చే నాటికి 2014లో. సో 72,658 ప్లస్ 1,54,000 కోట్లు ఇవి తీసేస్తే మిగిలిందెంత? 4 లక్షల చిల్లర కోట్లు, 4,20,000 కోట్లు. ఇక దీనికి వీళ్ళ బిల్డప్ ఏదో జరిగిపోయింది. ఇప్పుడే నేను చెప్పిన మరి తెలంగాణ రేషియో డెట్ జిఎస్డిపిలో 27, పంజాబ్ది 44, రాజస్థాన్ 36, హిమాచల్ 42. ఇది నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కదా. మరి వాళ్ళు మనకంటే 15%, 17% ఎక్కువ ఉంటే వాళ్ళు మొత్తం ఎత్తిపోయిన దుకాణం బంద్ చేసుకుంటారు రేపు. ఇంతకంటే దారుణం ఉంటుందా అబద్ధం చెప్పడంలో? దయచేసి ముఖ్యమంత్రి అనేది అప్పుల గురించి కాదు, నీ తప్పుల గురించి ఇలా ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అప్పుల గురించి తప్పుడు కూతలు కూయడం మానేయి. అయినా నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, ఇంకా నీ అప్పుల గురించి కూడా చెప్తా. ఇప్పుడు మేము 2014-15లో బాధ్యతలు స్వీకరించిన నాడు కానీ ఈరోజు కానీ మీరు చూస్తే రాష్ట్ర ఆదాయం ఎట్లా పెరిగిందో అదెందుకు చెప్పవు? రాష్ట్రం ఆనాడు బడ్జెట్ ఏంది, ఈరోజు బడ్జెట్ ఏంది, అదెందుకు చెప్పవు నువ్వు? అది చెప్పడు, అది దాచుకోవాలి. మీరు చూడండి, ఆ రోజు పర్ క్యాపిటా ఇన్కమ్ మేము బాధ్యతలు స్వీకరించిన నాడు 2014లో తలసరి ఆదాయం రాష్ట్రంది 1,24,000, 14వ స్థానంలో ఉన్నాం. ఈరోజు 3,47,299 రూపాయలు, నంబర్ 1 స్థానంలో ఉన్నాం. మరి అదెందుకో చెప్పవు? మనసు వస్తలేదా, నోరు వస్తలేదా? అదేవిధంగా మీరు చూడండి, రాష్ట్రము ఆనాటి బడ్జెట్ ఎంత, ఈరోజు బడ్జెట్ ఎంత?
మీరు ఒక ఆనాడు ఈనాడు చూస్తే ఇంకొక మాట నేను ఇక్కడ రాష్ట్రాల గురించి చెప్పినప్పుడు కేంద్రం గురించి కూడా చెప్పాలి. పంజాబ్ 44% ఉంటే డెట్ జిఎస్డిపి, హిమాచల్ 42% ఉంటే, రాజస్థాన్ 36 ఉంటే, తెలంగాణ 27% ఉంటే కేంద్రం యొక్క డెట్ జీడిపి రేషియో 56%. మరి దేశం మొత్తం కూడా దివాలా అయిపోయిందా? దేశం మొత్తం అప్పుల పాలైపోయింది. మీరు మోడీ గారు కలిసి నాశనం చేసిండ్రా? కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మేమైతే పరిపాలించలేదు కదా దేశాన్ని. మరి ఈ రకమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా మరి తెలంగాణ గత 10 ఏళ్లలో దేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది ఎందుకు చెప్పవు? ఆనాడు మేము అధికారంలోకి వచ్చినాడు 4% ఉండే దేశ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూషన్. మరి ఈరోజు 5%, ఒక 1% పెరిగింది కదా దేశ జీడిపి కాంట్రిబ్యూషన్ తెలంగాణ. అది ఎందుకు చెప్పవు? ఆ రోజు బడ్జెట్ కేవలం 46,000 కోట్లు, సారీ రెవెన్యూ, తెలంగాణ రెవెన్యూ 46,000 కోట్లు, ఈరోజు 1,60,000 కోట్లు. మరి 4 రెట్ల రెవెన్యూ పెంచితే అది చెప్పవు. మేము జీడిపి కాంట్రిబ్యూషన్ 1% దేశానికి ఎక్కువ పెంచితే చెప్పవు. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఈ దేశంలో మన రాష్ట్రం ఉందని చెప్పవు. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇవాళ 80% పైన ఉన్న రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం భారతదేశంలో 84.2%తో. ఎస్ఓటిఆర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో దేశంలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఇది చెప్పవు. పర్ క్యాపిటల్ చెప్పవు. నో పావర్టీ ఇండెక్స్ ఇందులో సెకండ్ ప్లేస్లో ఉన్నాం భారతదేశంలో. అది చెప్పవు. తెలంగాణ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు, అన్ని ఖర్చులు పోను ఎంత అనేది ఓవరాల్గా చూస్తే తెలంగాణ 14-15లో 1.9%, ఈరోజు 2.5%. కేంద్రం తంటాలు పడుతున్నది 5.1% పెట్టుకొని దాన్ని చేరడానికి తంటాలు పడుతుంది ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్. ఇంత బాగా నడుస్తుంటే దీని మీద చిల్లర మాటలు. ఇంకా దరిద్రం ఏంటంటే రేవంత్ రెడ్డి కాకి అరుపులు. ఆయన అంటాడు మొత్తం నాకు అప్పులు కడతానికే పోతున్నాయి పైసలు, నెలకు 6,500 కోట్లు కడుతున్నా అంటాడు. సిగ్గు శరం ఉంటే ముఖ్యమంత్రి నేను చెప్పింది తప్పైతే రుజువు చేయి లేదా రాజీనామా చేయి. నువ్వు అంటున్నావు 6,500 కోట్లు కడుతున్నా అంటున్నావు. ఇది ఆర్బీఐ డాక్యుమెంట్, నాది కాదు. దీని ప్రకారం ఆర్బీఐ ప్రకారం ఇప్పటిదాకా మీ గవర్నమెంట్ వచ్చినాక 12 నెలల్లో కట్టింది కేవలం 34,730 కోట్లు, అంటే నెలకు 2,900 కోట్లు. సిగ్గుంటే, ఇజ్జత్ ఉంటే, మానం ఉంటే అయితే నన్ను తప్పన రుజువు చేసి రాజీనామా చేసి పక్కకు. 6,500 కోట్లని ముఖ్యమంత్రి అవ్వద్దని చెప్పొచ్చా? ఇది ఆర్బీఐ లెక్క 2,900 కోట్లు మాత్రమే అని చెప్పి. ఇంకా దారుణం చెప్తాం మీకు, ఇది ఆర్బీఐ లెక్క. ఇక కాగ్ వాళ్ళ లెక్క ఇంకా భిన్నంగా ఉంది. కాగ్ ఏం చెప్తుంది? కాగ్ లెక్క ప్రకారం ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ పేమెంట్ మీద ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈ ఫిజికల్ ఇయర్లో 15,152 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా అంటే నెలకు 2,164 క్రోర్స్. మరి మిగతా పైసలు ఎటు వీక్తున్నాయి? ఢిల్లీకి సంచులలో పోతున్నాయా? ఢిల్లీకి పోతున్నాయా లేకపోతే నీ బ్రదర్స్ జేబులోకి పోతున్నాయా? ఏడికి పోతున్నాయి చెప్పు. మరి 6,500 కోట్లు కడుతున్నాను తప్పుడు కూతలు కూస్తున్నా తప్పుడు ముఖ్యమంత్రి. ఇక్కడ ఆర్బీఐ లెక్క ప్రకారం 2,900, కాగ్ లెక్క ప్రకారం 2,164 కోట్లు. మీకు ఇస్తా చూసుకోండి. ఇంత స్పష్టంగా ఉంటే విషయం ఇవాళ తప్పుడు కూతలు ముఖ్యమంత్రి కూస్తున్నాడు. అందుకే నేను అనేది దొంగనే దొంగ అని ప్రచారం చేసినట్టు ఈ మిగతా పైసలు ఎటుపోతున్నాయి రేవంత్ రెడ్డి చెప్పాలే. ఇంకొక మాట, మేము ఉమ్మడి రాష్ట్రంలో, మేము కాదు మాకంటే ముందు 1956 నుంచి 2014 వరకు మొత్తం 2 ప్రభుత్వాలు చేసిన అప్పు 72,658 కోట్లు మొత్తం అన్ని ప్రభుత్వాలు. కానీ రేవంత్ రెడ్డి ఒకటే సంవత్సరంలో అవన్నీ దాటిపోయింది. ఒకటే సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు చేసిన అప్పు ఎంత అంటే ఇది నా లెక్క కాదు, ఇది కూడా ఆర్బీఐ లెక్క. ఇది ఇంకా ఘోరం ఏంటంటే సెప్టెంబర్ దాకానే, సరే ఆగస్టు దాకానే ఉంది, తర్వాత దాచేసిండ్రు, బయటికి రాణిస్తలేరు వివరాలు. అప్పటికే 85,000 కోట్ల అప్పు అయింది రాష్ట్రం. ఆగస్టు వరకే 85,000 కోట్ల అప్పు. కార్పొరేషన్లు ఎఫ్ఆర్బిఎం మొత్తం తీస్తే 85,000. ఆగస్టు తర్వాత సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం. గత 3 నెలలు కూడా కలిపితే మనం దాటిపోయినాం ఎప్పుడో 1,00,000 కోట్లు. అంటే 56 నుంచి 2014 వరకు ఎంతైతే అప్పు జరిగిందో అంతకంటే ఎక్కువ ఒక సంవత్సరంలో చేసిన గనుడు ఇవో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది నా లెక్క కాదు, ఆర్బీఐ లెక్క, మీరు చూసుకోవచ్చు. ఎన్ని రూపాయలు తెచ్చినట్టు ఇగో టెస్కాబ్కు 5,000 కోట్లు. ఇట్లా రకరకాలు కార్పొరేషన్ల పేరిట, గవర్నమెంట్ల పేరిట లోన్లు తీసుకురావడమే కాకుండా, నేను ఇంకొకటి గమ్మత్ ఏంటంటే చాలా ఆశ్చర్యం, మాకు విచిత్రం అనిపించేది. మరి బడ్జెట్ లెక్కల ప్రకారమేమో మీ లెక్కలే ప్రకారమేమో ఒకలాగుంది, కాగ్ లెక్కలు ఒకలాగున్నాయి, ఆర్బీఐ లెక్కలు ఇంకోలాగున్నాయి, నువ్వు బయట వాగే చెత్తవాగుడేమో ఇంకోలాగుంది. ప్రజలు నిజంగా ఏది నిజమని నమ్మాలి? అసలు ముఖ్యమంత్రికి కనీసం తెలుసా?
లేదా కావాలని డిప్యూటీ సీఎం ఏమైనా తప్పుదోవ పట్టిస్తున్నాడా, వాళ్ళకు చక్కగా లేక ఒకళ్ళ పదవి కోసం ఒకళ్ళ కోసం ఏమన్నా ఆగమాగం అవుతుండ్రా? మరి ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా, డిప్యూటీ సీఎం సమాధానం చెప్తాడా? ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు వివరాలు తెలియాలి. 6,500 కోట్లు నేను గడుతున్న నెలకనే తప్పుడు మాట ఏదైతున్నదో దీనికి సమాధానం తప్పకుండా ముఖ్యమంత్రి చెప్పాలి. నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని. మేము ఆనాడు అప్పు చేస్తే దాన్ని అప్పుగా చూడలే, భవిష్యత్ మీద పెడుతున్న పెట్టుబడిగా చూసినాం, వాటితో సంపద సృష్టించినాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, మిషన్ భగీరథ ట్యాంకులు కట్టినాం, ఇంటింటికి తాగునీరు ఇచ్చినాం, విద్యుత్ వెలుగులు రాష్ట్రం అంతా వచ్చే విధంగా ఇలా మీరు చూసినారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇవాళ ఎర్త్క్వేక్ వచ్చింది, ఉదయం ప్రకంపనలు వచ్చినాయి. ఎందుకు కట్టాల్సి వచ్చిందండి దామెరచర్లలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం? ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎప్పుడైనా ఒకటే పరివాహక ప్రాంతంలో అన్ని విద్యుత్ కేంద్రాలు కడితే దెబ్బన అక్కడేమైనా సివియర్ ఎర్త్క్వేక్ వస్తే అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతింటే బ్యాకప్ ప్లాన్ ఉండాలన్నా వద్దా? ఒక గందుకే దామెరచర్ల కట్టినాం. మాకు ఆ విజన్ ఉంది. ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా జగదీష్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం 4,000 పైచిల్కు మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కట్టాలనే దామెరచర్లో తీసుకున్న నిర్ణయం సహేతుకం, సరైనది అని ఇవాళ మా నిర్ణయం కరెక్ట్ అని చెప్పి ప్రకృతి కూడా చెప్తా ఉన్నది. ఇంత సిగ్గుమాలిన వాళ్ళు దామెరచర్లు ఎందుకు కడతారు, దాని వెనుక కథ ఏంది అని చిల్లర మాటలు మాట్లాడిన లేఖి మంత్రులకు కూడా నేను చెప్పే సమాధానం ఇగో ఇయ్యాల. ఎర్త్క్వేక్ ఏదైతే వచ్చిందో మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో వచ్చింది. అది 5 వచ్చింది రిక్టర్ స్కేల్ మీద. ఎక్కువ వచ్చింటే మొత్తం విద్యుత్ కేంద్రాలు బంద్ అయిపోయింటే ఇప్పటికి రాష్ట్రం మొత్తం చీకట్లు ఉండకపోతుండేనా? ఒక గందుకే కట్టినాం దామరచర్లలా. గందుకే డీసెంట్రలైజ్ చేయాలి, గందుకే సెంట్రలైజ్ చేయొద్దు. ఇది కామన్ సెన్సు మీకు లేదు. మేమేం చేయాలి దానికి? మేము బ్రిడ్జిలు కట్టినాం, రోడ్లు కట్టినాం, ఫ్లైఓవర్లు కట్టినాం, అండర్ పాస్లు కట్టినాం, టీ హబ్బులు కట్టినాం, టీ వర్క్స్ కట్టినాం, జిల్లాకు ఐటీ సెంటర్లు కట్టినాం. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 1,00,000 కోట్ల అప్పు దాటినావు, నువ్వు కట్టింది ఒక్కటి చూపెట్టు. నువ్వు కట్టింది ఒక్క ఇటుక ఎక్కనన్నా ఉన్నాయి గూలగొట్టుడు తప్ప పీకిందేంది నువ్వు? పేదల ఇండ్లు హైదరాబాద్లో మూసీ కాడ గులగొడుతీవి, సున్నం చెరువు కాడ గులగొడుతీవి, హైడ్రా పేరు మీద బీభత్సం చేస్తీవి. ఒక్క మంచి పని, ఒక్క ఇటుక ఎక్కడన్నా? మేము తీసుకొచ్చిన కంపెనీలకు రిబ్బన్ కటింగ్ చేసి పోజులు కొట్టుడు కాదు. మేము కోకాకోలా తెస్తే నేను ఆడవై ఈ మొగోడు ఏదో పెద్ద పోజులు కొట్టినట్టు ఇట్లా పట్టుకోయిందో ఇట్లా. నువ్వు పీకిందేముందల్లా? కాళేశ్వరం నీళ్ళు తెచ్చింది మేము, కోకాకోలా తెచ్చింది మేము. నువ్వు రిబ్బన్ కటింగ్లకు మాత్రం పనికొచ్చే పనికి మాలిన ముఖ్యమంత్రివి. దానికి కూడా పెద్ద పోజు. ఒక రోడ్ వేసినావా? ఒక బ్రిడ్జ్ కట్టినావా? ఒక్క ప్రాజెక్టు కట్టినావా? ఒక ప్రాజెక్టు ఇటుక పెట్టినావా? మరి ఏడవైనాయి పైసలు? 1,00,000 కోట్లు ఏడవైనాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన అప్పుల లెక్క తప్పని చూపెట్టినా, నువ్వు కట్టే మిత్తి లెక్క తప్పని చూపెట్టినా, మరి మిగతా పైసలు ఎక్కడ పోయినాయి చెప్పాలి. బ్రదర్స్ జేబులకు పోతున్నాయా? రాహుల్ దగ్గర పోతున్నాయా? ఢిల్లీకి పోతున్నాయా? శ్వేతపత్రం విడుదల చేయాలి. ఏ ప్రాజెక్టు కట్టకుండానే, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండానే ఒక్క ముసలాయనకు ఒక్క ముసలమ్మకు పెన్షన్ పెంచినవా? అసలు 2 నెలలు ఎగ్గొట్టినావు సిగ్గు లేకుండా. అయినా మళ్ళీ 1,00,000 కోట్లు అప్పు చేసినావు. పోనీ ఒక్క ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇచ్చినవా? అయినా సిగ్గు లేకుండా 1,00,000 కోట్లు అప్పు చేసినావు. ఒక్క రైతుకు రైతు భరోసా ఇచ్చినవా? ఒక్క ఖమ్మం జిల్లా పోయి నరికితివి 17,500 రూపాయలు ఇస్తున్నా అంటివి. ఒక్కల ఖాతాలో పడ్డాయా? చూపెడతావా? సిగ్గు లేకుండా ఇన్ని అబద్ధాలు చెప్పి 1,00,000 కోట్లు అప్పు చేసి మళ్ళీ తప్పుడు కూతలు. అందుకే నేను అనేది, రాష్ట్ర సంపద పెంచే తెలివి లేని తెలివి తక్కువ సన్నాసులు, దద్దమ్మలు మాత్రమే ఈ చెత్త మాటలు మాట్లాడతారు. ఎందుకంటే 27.8% ఉన్న డెట్ GSDP రేషియో ఉన్న తెలంగాణను దూషిస్తే 100 పైచిల్కు శాతం డెట్ GDP రేషియో ఉంటుందండి అమెరికాది. జపాన్ది 200% ఉంటుంది. మరి వాళ్ళు తెలివి తక్కువ, మనకు వాళ్ళకంటే ఎక్కువ తెలివి ఉందా? దయచేసి చైతన్యవంతమైన తెలంగాణ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం మానుకో. అప్పుల గురించి చెత్త మాటలు మాట్లాడకు. పని చేయి. 420 హామీలు ఇచ్చినావు, వాటిని నిలబెట్టుకో. వ్యవసాయం నీ పాలనలో ఒక 1 ఇయర్లోనే ఇలా రైతుల ఆత్మహత్యల పాలైంది. చేనేత కుటుంబాల్లో మరణ మృదంగం మారుమవుతున్నది. పారిశ్రామిక రంగం కుదేలవుతున్నది. తెలంగాణ పల్లె మళ్ళొక్కసారి కన్నీరు పెడుతున్నది. చేతనైతే వాటిని మంచిగా చూడు, లేదంటే అబద్ధాలు చెప్పడం అనే కనీసం మానేయాలని చెప్పి ముఖ్యమంత్రికి చెప్తూ మళ్ళొక్కసారి దయచేసి మీడియాతో కూడా విజ్ఞప్తి, ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి రాగానే అవన్నీ జీవోలు అయిపోవు. ఈయననే చెప్పిండు ఒకసారి ఏదో మీటింగ్లో, నా నోట్లకెళ్ళి ఒక మాట వచ్చిందంటే జీవో అన్నాడు. జీవోనా మొన్న ఇంతవరకు అది కాని కూడా కాలే. ఆయన నోట్లకెళ్ళి రాగానే అవేం వేదాలు కావు, అవేం శిలా శాసనాలు కావు, ఆయన ఏం శివగామి కాదు. కాబట్టి మీరు కూడా జర ఫ్యాక్ట్ చెక్ చేయండి. 1-2 సార్లు ఆయన మాట్లాడగానే చెత్త మాటలు అవే నిజాలు అనుకొని ప్రచురించి తాటికాయంత అక్షరాలతోని ప్రజలను మీరు కూడా ఈ సంబరాల రాంబాబు గారి గోల్మాల్ గోవిందంలో మీరు కూడా పడి ఆగం కాకండి. దయచేసి మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా, కొద్దిగా వీళ్ళు మాట్లాడే, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు పుట్టుకతోనే అబద్ధాలు వచ్చి వాళ్ళకి అబద్ధము వాళ్ళు సంయుక్తంగా పుట్టినరు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా దయచేసి వాళ్ళు మాట్లాడే మాటలను జాగ్రత్తగా ఫ్యాక్ట్ చెక్ చేయాలని చెప్పి మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తూ
మళ్ళొకసారి మీ అందరికి ధన్యవాదాలు. ఉన్నది జడగొట్టకపోతే చాలు, ఉన్నది నాశనం చేసి ఉన్నాయన్ని కూలగొట్టి హైదరాబాద్లో ఇవాళ రెవెన్యూ దివాలా తీసి ఫ్రీ వాటర్ ఇచ్చినాం మేము 20,000 లీటర్ల దాకా, దాన్ని నాశనం చేసిండు. ఒక్కటి చెప్పండి హైదరాబాద్లో నేను చేసిన పని ఒక్కటి, ఒక్క ఇటుకెక్కనైనా వేర్చిండా? ఇప్పుడు మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మేము ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పత్రాలు ఇస్తాడు, మేము తెచ్చిన కంపెనీలకు కటింగ్లు చేస్తాడు, రిబ్బన్ కటింగ్లు. 1 ఇయర్లో ఏం చేసిండో కొత్త పని ఒకటి చెప్పండి నాకు, హైదరాబాద్లో కానీ బయట కానీ ఎక్కడ? ఒక్కరు అడగండి బ్రదర్. దేని స్పందన? మరి 2014 ముందు కాంగ్రెస్ అనే దరిద్రం ఉండే కదా, శనేశ్వరం ఉండే కదా, అప్పుడు ఎందుకు వండలే? కాళేశ్వరం లేకుండా వండే మాట వాస్తవం అయితే 2014 ముందు ఈ పీకుడు గాలందరూ ఎక్కడ పోయినరు? అప్పుడు ఎందుకు లేవు పంటలు? అప్పుడు ఏడదచ్చిరు మరి? అప్పుడు ఉండేగా శ్రీపాద ఎల్లంపల్లి, అప్పుడు కూడా ఉండేగా, మరి అప్పుడు ఎందుకు వండలే పంటలు? కాదు, అప్పుడు ఎందుకు వండలే? మరి దీనికి సమాధానం చెప్తాడా ముఖ్యమంత్రి? అంటే మాట్లాడడం ఏదైనా మాట్లాడచ్చు బ్రదర్, నోరు ఉంది కదా, రాసే మీడియా ఉంది కదా, మేనేజ్మెంట్ చేస్తున్నాం కదా, ఏదైనా మాట్లాడచ్చు. కానీ వాస్తవం ఏంది? 2014 తర్వాత రాష్ట్రంలో రైతుల ముఖ చిత్రం మారిన మాట వాస్తవం, వ్యవసాయ విస్తరణ జరిగిన మాట వాస్తవం, కేసీఆర్ రైతు బంధు పెట్టిన మాట వాస్తవం, రైతు బీమా ఇచ్చి ధీమా నింపిన మాట వాస్తవం, తద్వారా అల్టిమేట్గా ఇవాళ టైంకి ఎరువులు విత్తనాలు తెచ్చిపెట్టిన మాట వాస్తవం, మొత్తం నీళ్లు వస్తాయని ఒక ధీమా ఇచ్చిన మాట వాస్తవం, టైలెండ్ ప్రాంతాలకు కూడా నిజంగా చెప్తున్నా, ఒక పాలేరు మాదిరిగా పనిచేసి ముఖ్యమంత్రి స్వయంగా ఆయన నీళ్లు ఆఖరి మడిదాకా అందినా చూసుకున్న మాట వాస్తవం. అందుకే ఇలా పంటల విస్తరణ పెరిగింది. వీళ్ళు, నేను ఒక మాట అంటే నాకు ఎంత గమ్మత్ అనిపించిందంటే, నిన్న చూస్తే సన్నాలకు బోనస్ ఇచ్చినవని సన్నాసి మాటలు మాట్లాడుతుండు. ఇచ్చిన బోనస్ 25 కోట్లు, ఎగ్గొట్టింది 7,600 కోట్లు. ఎవడన్నా మెడకామి తలకాయనోడు మాట్లాడతారా బ్రదర్? నేను ఏదో పొడిచినా అని సిగ్గుశరం ఉందా మాట్లాడి? కనీసం పక్కనున్న వాళ్ళని చెప్పారా పెద్దోళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్దోళ్ళు పిచ్చి మాటలు మాట్లాడకని? ఎట్లా ఇంత అన్యాయంగా మాట్లాడితే? నేనెందుకు బ్రదర్, ఒక్క రిక్వెస్ట్, మీరు ఇక్కడికి వెళ్ళి సీదా ఆ గొట్టాలు తీసుకొని ఓన్రి, మీరు మొత్తం బిల్డర్లను అడుగురి, ఇక గొట్టాలో మైక్ లేదు ఒకటి, ఇష్టం నా మైకులు ఇష్టమనే మైకులు మైక్రోఫోన్లు చిన్న ఏమేమి వచ్చినాయి కొత్తగా, అవన్నీ పట్టుకొని ఓన్రి, ఎవరిని అడుగురి మార్కెట్లో. పోనీ మీరందరూ కూడా ఆన్లైన్లో చిన్న ప్లాట్లలో పెట్టుబడి పెట్టే ఉంటారు. మీరు రేవంత్ రెడ్డి అంత స్థితిమంతులు కాకపోవచ్చు, కానీ కొన్ని ప్లాట్లలో మీరు కూడా పెట్టుబడి పెట్టే ఉంటారు. పడ్డాయా లేవా నన్ను అడుగకురి, నాకు చెప్పకుండా మీ మనస్సాక్షిని అడగండి. నేను మళ్ళదే చెప్తున్నా బ్రదర్, మళ్ళదే చెప్తున్నా. ఎంత పెరిగి ఇప్పుడు అబద్ధాలు అప్పుల గురించే గిన్ని చిల్లర మాటలు మాట్లాడినోడు, ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పినోడు ఏదైనా చెప్తాడు, ఏముంది నోరే కాదు. మీరు రాష్ట్రంలో మీరు ఉండనే ఉన్నారు, దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయరు. చెక్ చేయండి. నిజంగా ఆయన చెప్పిన మాటలు వాస్తవం ఉంటే ఎందుకు దాస్తున్నావు? మరి వివరాలు ఎందుకు? ఆర్బీఐ డాక్యుమెంట్స్ ఎందుకు బయట పెడతలేవు? రికార్డ్స్ ఎందుకు వస్తలేవు బయటికి? మేము అడిగిన ఒక్కటి ఆర్టీఐలో రాదు బయటికి. ఏదో మొత్తం సమాచార శూన్యం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు? మీడియా కన్నా ఇస్తున్నా కనీసం సమాచారం? గురుకులాల్లోకి మా పిల్లలు పోతుంటే ఎందుకు ఆపుతున్నారండి? టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు పోతుంటే ఎందుకు ఆపుతున్నారు? ఏం తప్పు లేకపోతే భయం ఎందుకు? ఎందుకంటే ఈ ప్రభుత్వానికి దడబట్టుకుంది. వాస్తవాలు బయటికి వస్తే మీడియా రాయకపోయినా సోషల్ మీడియా ఉంది కాబట్టి భయం. ఎస్, ప్రభుత్వం 20 చోట్ల ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మరి 20 చోట్ల విరమించుకుంటున్నారా చెప్పాలి. ఒక లగచర్ల కాదు, 20 చోట్ల. న్యాల్కల్ సంగారెడ్డిలో ఆందోళన జరుగుతున్నాయి, ఇంకో చోట జరుగుతున్నాయి. 20 చోట్ల మరి భూసేకరణ విరమించుకుంటున్నారా లేదా? ఇది పాలసీయా లేకపోతే ఒక కొడంగల్ పాలసీయా? స్టేట్ పాలసీ చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే ముఖ్యమంత్రి, మీరు కావాలంటే ఆ వీడియో చూపెడతాను ఇప్పుడు, ఆయన స్పీచ్ ఇచ్చిండు అసెంబ్లీలో. ఎక్కడైనా ఒక భూసేకరణ చేయాలి అంటే అక్కడ 2 పంటలు పండే ల్యాండ్స్ కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఇది ఆయన చెప్పిన మాట. 80% రైతుల సమ్మతి ఉంటేనే తీసుకోవాలి. రెండవ మాట ఆయన చెప్పింది. మూడవ మాట ఆయన చెప్పింది, డిపిఆర్ లేనిదే భూసేకరణ చేయొద్దు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఈ మూడిట్లో ఏదో ఒక్కటని ఉందా ఇవాళ లగచర్లలో? డిపిఆర్ ఉందా అసలు? ఈ ప్రభుత్వానికి స్పష్టత ఉందా? అక్కడ అదానీ కంపెనీ వస్తుందా? నీ అల్లుని కంపెనీ వస్తుందా? ఎవరి కంపెనో నీకే తెలిపాయి. రెండవది, 80% మంది రైతులు ఒప్పుకున్నారా? ఫ్యాక్ట్ ఫైండింగ్ మీడియాతో పంపిస్తావా కమిటీ? 80% మంది రైతులు ఒప్పుకుంటేనే భూసేకరణ చేయాలని నువ్వే కదా ప్రవచించినావు. ఇది అయిందా? ఇవాళ 80% మంది ఒప్పుకుంటున్నారా? మూడవది నేను అడిగేది, 2 పంటలు పండే భూమిని తీసుకోవద్దన్నావు. మొన్న నువ్వు పోయి వేములవాడలో ఒక మాట మాట్లాడినావు, తొండలు గుడ్లు పెట్టని ఊర్లు అన్నావు, తొండలు గుడ్లు పెట్టని భూములు అన్నావు. అనగానే అక్కడ ఒక అమ్మాయి, చదువుకున్న అమ్మాయి లగచర్లలో, ఇవి తొండల గుడ్లా లేకపోతే వడ్లా చూడు సార్ అని చెప్పింది.
వాస్తవాలు ఇట్లుంటే ఆడికి ఎవరిని ఓనియకుండా అదేదో శత్రు దేశం అన్నట్టు దడిగట్టి పోనీ మరి మమ్మల్ని పోనీ ఒకసారి పోయేస్తాం లగచర్లకు పోయేస్తాం పోనీ ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్ని పార్టీలను పంపి చూద్దాం నువ్వు చెప్పేది కరెక్టా కాదా 2 పంటలు వండుతున్నాయా లేదా 80% మంది ఒప్పుకున్నారా నీకాడ డిపిఆర్ ఉందా ఉంటే రైతులు ఒప్పుకుంటే తీసుకో రైతులు ఒప్పుకోకపోతే నువ్వేం నియంతవా లేకపోతే నువ్వు ఎవరు నువ్వు అసలు అది మేము అడిగేది ఉన్న సిటీని చెడగొట్టకపోతే చాలమ్మా ఉన్న సిటీని నాశనం చేయకపోతే చాలు ఉన్న సిటీని ఇప్పటికే సర్వనాశనం చేస్తున్నాడు ఉన్న సిటీలో వర్క్స్ అన్నీ అయిపోయినాయి ఎస్ఆర్డిపి పనులు లేవు మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు కాడ డబ్బులు లేవు నేను మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కాబట్టి అందులో ఉండే అధికారులు అప్పుడో ఇప్పుడో ప్రేమపూర్వకంగా ఏమో కలిస్తే చెప్తుంటారు సార్ మొత్తం ఈయన పట్టించుకుంటలేడు టైం ఇస్తలేడు నాశనం చేస్తాం ఉన్న సిటీని నాశనం చేయకపోతే చాలు ఈ మహానుభావుడు ఎందుకంటే ఇట్లా కొత్త సిటీలు కడతాం చేస్తామంటే సిటీస్ ఆర్ నాట్ బిల్ట్ యూ కెనాట్ క్రియేట్ న్యూ సిటీస్ జస్ట్ బై అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ or by constructing a few buildings. That's not how things work. Hyderabad was not built in a day. Rome was not built in a day. Hyderabad has, become what it has over 440 years. So Revant Reddy needs to know that running a government is not like running a real estate business. Unfortunately, ఆయనకు తెలిసింది కదా ఒక్కటే అది కూడా నాశనం చేస్తుండే దరిద్రం ఏంటంటే ఆయనకు తెలిసిందే రియల్ ఎస్టేటు అది ఒక్క పని తెలుసు ఆయనకు అది కూడా అయితే నేను ఇంకొక మాట మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా 4th సిటీ అన్నాడు రైతులు 15,000 ఎకరాలు భూములు ఇవ్వాలంటున్నాడు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి అక్కడే 500-600 ఎకరాల భూమి ఉంది పక్కనే ఉంది ఇస్తాడా రేవంత్ రెడ్డి వెల్దండలో ఉంది పక్కకే ఉంది అక్కడ ఫార్మా విలేజ్కి ఇస్తాడా లేకపోతే 4th సిటీకి ఇస్తాడా అంటే ఇక నాది కాకపోతే ఎక్కడి దాకానే దేకొచ్చా నీ భూములు కాకపోతే నేను ఎవరిదల్లా గుంజుకుంటా 15,000 ఎకరాలు గుంజుకుంటా 30,000 గుంజుకుంటా ఉన్న 14,000 ఎకరాలు ఏం చేస్తావో నీకే తెలియదు లగచర్లలో ఎందుకు భూములు తీసుకుంటున్నావో నీకే తెలియదు కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి ఏదో ఎవరో వెనకకెళ్ళి ఎవరో రాసిచ్చిన నువ్వు చదివితే విజనరీ అంటారు సార్ నిన్ను అనగానే అది రాసిచ్చి చదివేసుడేనా ఎందుకో తెలియదు ఎందుకు 15,000 ఎకరాలు మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ఆల్సో ఆల్ ఆఫ్ యూ దయచేసి ప్లీజ్ ఆస్క్ హిమ్ ద క్వశ్చన్ ఆయన మాట్లాడినిస్తే మాట్లాడండి అడగండి మీ భూమి ఉంది కదా సార్ 400-500 ఎకరాలు వెల్దండలో ఇస్తారా అని అడగండి మరి ఆయనకు ఒక నీతి లగచర్లలో ఉండే పేద రైతులకు ఇంకో నీతి ఉండకూడదు కదా కొండారెడ్డిపల్లె భూములు ఇస్తాడా వెల్దండలో ఉండే భూములు ఇస్తాడా 20 లక్షలు ఇస్తా అన్నాడు కదా ఎకరానికి మేము ఇంకో 5 లక్షలు కల్పిస్తాం 5 లక్షలు మీదికెళ్ళి బీఆర్ఎస్ ఇస్తుంది ఆయనకు 20 లక్షలు ప్రభుత్వం దగ్గర తీసుకోమనండి 5 లక్షలు మేము ఇస్తాం 25 లక్షలకు చొప్పున రేవంత్ రెడ్డి కుటుంబానికి ఉన్న భూములు వెల్దండలో ఎకరానికి ఇస్తాడా మాకు ఇవ్వమనండి అక్కడే పెడదాం ఫార్మా విలేజ్ మీ కల్వకుర్తిలో కూడా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు మీ ప్రభుత్వమే ఉంది బ్రహ్మాండంగా మీ వాళ్ళే ఉన్నారు మొత్తం మీ చుట్టాలే ఉన్నారు నువ్వు పెట్టు 400-500 ఎకరాలు నీ కుటుంబానికి సంబంధించిన భూములు ఆడనే పెడదాం ప్రజలకు మంచి చేద్దాం మేమెందుకు వద్దంటాం ఇక చాలేమో బ్రదర్ అంటే అక్కడ కొంతమంది మంత్రులు మరి వాళ్ళు ఇప్పటికే చెప్తున్నారు ఏదో బాంబులు వెళ్తాయి అది అని మరి క్యాబినెట్ కింద అయితే కింద బాంబులు వెళ్తాయో క్యాబినెట్ విస్తరణ అయితే ఏమవుతుందో తెలియదు కానీ ఇది ఒకటి మాత్రం పక్కా ఈ ముఖ్యమంత్రికి ఢిల్లీలో పలుకుబడి లేదు పరపతి లేదు బిల్డప్ బాబాయ్ అంతా ఇక్కడనే ఉన్నాడు పైన మాత్రం ఎవరు దేక్తలేడు అంతకి ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే సంవత్సరం పాటు 6 మంత్రులు ఖాళీ ఉంటాయండి నాకు అర్థం కాదు ఇంత ఘోరమా కనీసం విద్యాశాఖకు మంత్రి లేడు హోంశాఖకు మంత్రి లేడు సంక్షేమ శాఖ మంత్రి లేడు ఇంత అగాధం విడిచిపెడతారు ఇక మున్సిపల్ శాఖకు ఆయనే ఉన్నాడు ఎందుకున్నాడో కూడా మీకు తెలుసు నాకు తెలుసు థ్యాంక్ యూ ఇందాక చెప్పిన బ్రదర్ ఇందాక చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఈయన ఎన్ని పిచ్చి కూతలు కూస్తే ఎన్ని పిచ్చి పనులు చేసినా సెక్రటేరియట్ ముందట 4 ఏళ్ల తర్వాత ఉండేది రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కాదు తెలంగాణ తల్లి విగ్రహమే ఉంటుంది నెంబర్ 1 తెలంగాణ తల్లి కూడా ఈయన తీసుకొచ్చినట్టు ఇవాళ తలసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం తెలంగాణ ఈ రాష్ట్రానికి తల్లి కూడా అంతే బ్రహ్మాండంగా ఒక ఆస్పిరేషనల్ చిహ్నంగా ఉండాలి ఐకన్గా ఉండాలి అంతేగాని పేదరికం తాండవించినట్టు ఉండాలని ఆయన కోరుతున్నాడు మేమేమో తెలంగాణ ప్రజలు చూడంగానే గర్వపడే విధంగా ఒక దేవతను చూడంగానే చేతులెత్తి మొక్కాలనిపించే విధంగా ఉండాలని మేము అంటున్నాం కాబట్టి ఆయన ఏం చేసుకున్నా జరగాల్సింది జరుగుతుంది 4 ఏళ్ల తర్వాత మీరు చూస్తారు హరీష్ రావు గారి మీద పెడతడమే కాదు ఇవాళ రాష్ట్రంలోని మా నాయకత్వం మొత్తం మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మేము వీటికి నిన్న హరీష్ రావు గారు చెప్పారు మేము భయపడం 1 కాదు 1,00,000 కేసులు పెట్టుకున్నా భయపడం వెనుకకు పోం చీల్చి చెండాడుతున్నాం